3 in 1 లేదా 5 in 1 అనే స్లోగన్ తోటి యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి అనే 3 ఎగ్జామినేషన్స్కి ఒకేలా ప్రిపేర్ అవ్వచ్చని, గ్రూప్ 1, గ్రూప్ 2, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి అంటే 4 ఎగ్జామ్స్ అయినాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 అక్కడ ఇక్కడ అండ్ యూపీఎస్సి ఢిల్లీది మొత్తంగా కలిపితే మళ్ళీ 5 ఎగ్జామ్స్ అయినాయి. ఈ 5 ఎగ్జామినేషన్స్కి ప్రిపరేషన్ ఒకేసారి చెయ్యొచ్చని తెలిపే ఒకానొక ప్రయత్నంలో భాగంగా దీనికి ముందు సెషన్స్లో నేను అసలు ఈ 5 ఎగ్జామినేషన్స్లోనూ ఉన్న కామన్ ఏరియాస్ ఏంటి అనే వాటిని డిస్కస్ చేసే ప్రయత్నం చేశాను. ఇప్పుడు మనం పూర్తిగా అసలు జనరల్ ఎస్సే అనేది ఎలా ఉంటుంది, జనరల్ ఎస్సేని ప్రిపేర్ అవ్వడానికి ఉన్న రూల్స్ ఏంటి, జనరల్ ఎస్సే ప్రిపరేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు జనరల్ ఎస్సే అనే దాన్ని ఎందుకు మన దాంట్లో ఉంచారు, జనరల్ ఎస్సేకి ఏపీపీఎస్సి గ్రూప్ 1లోను, టీఎస్పీఎస్సి గ్రూప్ 1లోను, యూపీఎస్సిలోను జనరల్ ఎస్సేకి ప్రాధాన్యం ఏంటి, ఇది మనం తెలుసుకోవడానికి నేను ఒక ట్యాబులర్ ఫామ్లో మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ముందు టీఎస్పీఎస్సి, ఆ తర్వాత ఏపీపీఎస్సి, తర్వాత యూపీఎస్సి రాశాను నేను. టీఎస్పీఎస్సి అయినా ఏపీపీఎస్సి అయినా ఈచ్ ఎస్సే 50 మార్క్స్, అలా 3 ఎస్సేస్ రాయాల్సి ఉంటుంది. 3 × 50 150 మార్కులు. అదే యూపీఎస్సి అయితే 2 ఎస్సేస్ రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఎస్సేకి 125 మార్కులు. వీటిలో ఏపీపీఎస్సి ఒక ఎస్సేకి 800 పదాలు రాయాలని ఇచ్చింది. అదే సూత్రం నిజానికి 50 మార్కులదే కాబట్టి ఏపీపీఎస్సి నుంచి టీఎస్పీఎస్సి కూడా మనం అప్లై చేయొచ్చు. యూపీఎస్సికి 125 మార్కులకి 1250 పదాల నుంచి 1300 పదాలు రాస్తే బాగుంటుంది. అంటే వర్డ్ లిమిట్ అంటాం మనం. సో అందుకని వర్డ్ లిమిట్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. ఈ మొత్తం వాటిల్లో అంటే యూపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సిలో సిలబస్ని చాలా క్లియర్గా ఇచ్చింది టీఎస్పీఎస్సి, కొంచెం టాపిక్స్ని ఇచ్చింది ఏపీపీఎస్సి, అసలు ఏమీ ఇవ్వకుండా ఎస్ఏ రాసుకోరా బాయ్ అన్నది యూపీఎస్సి. అందుకని టీఎస్పీఎస్సి ఏం చేసిందో ఫస్ట్ చెప్తాను. ఇది మీకు ఎలాగో నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. 3 సెక్షన్లుగా టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎస్ఏ పేపర్ని డివైడ్ చేశారు. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. సెక్షన్ 1లో వేటి మీద ఎస్ఏస్ ఇస్తారో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కాంటెంపరీ సోషల్ ఇష్యూస్, సోషల్ ప్రాబ్లమ్స్ అంటే సమకాలీనంగా తెలంగాణలో కానీ కొద్దిగా భారతదేశంలో కానీ జరుగుతున్న సాంఘికపరమైన సమస్యలు, అంశాలు. 2 ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్, ఆర్థికపరమైన ప్రగతికి సంబంధించింది. అంటే సెక్షన్ 1 అనేది సోషియో ఎకనామిక్ అని గుర్తుంచుకోండి. నేను సోషియో ఎకనామిక్ అనే పదం ఎందుకు వాడానంటే అదే టేబుల్లో మీరు చూడండి, ఏపీపీఎస్సి ఎస్ఏలో 3వ టాపిక్గా మీరు చూస్తే సోషియో ఎకనామిక్ అంటే ఏపీపీఎస్సి అడగబోతున్న జనరల్ ఎస్ఏ ప్రశ్నలు, టీఎస్పీఎస్సి అడగబోతున్న జనరల్ ఎస్ఏ ప్రశ్నలు ఒకటే టాపిక్ పరంగా చూస్తే. ఓరియంటేషన్ అక్కడ ఏపీ, ఇక్కడ తెలంగాణ, దట్స్ ఆల్. ఏదైనా సామాజిక ఆర్థికపరమైన అంశాల మీద ఒక స్టూడెంట్ కనుక మీకు కమాండ్ ఉంటే అది ఆంధ్ర అయితేనండి, తెలంగాణ అయితేనండి, భారతదేశం అయితేనండి, సమాజంలో ఏం జరుగుతుందో, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోగలిగితే మీకు మంచి మార్కులు వస్తాయి. అయితే మళ్ళీ సమాజం అంటే ఏంటి, ఆర్థిక అంటే ఏంటి అనేది సిలబస్ పరంగా నేను వేరే చోట డిస్కస్ చేస్తాను. ఉదాహరణకి వెట్టి చాకరీ ఉంది, అది తెలంగాణ సిలబస్లో చదివినట్టుగా ఆంధ్ర హిస్టరీలో, ఆంధ్ర సొసైటీలో చదవం మనం. అలాగే కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, కానీ ఓవరాల్గా మాత్రం సొసైటీ అండ్ ఎకనామిక్స్. ఇక టీఎస్పీఎస్సి లేదా టీజీపీఎస్సి ఎస్ఏలో సెక్షన్ 2 కనుక మీరు చూస్తే డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, హిస్టారిక్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అన్నాడు. అసలు మీరు నమ్ముతారో లేదో, పాలిటిక్స్ గురించి అండ్ పాలిటీ గురించి మనం చదవకుండా అసలు జనరల్ స్టడీస్ వెళ్ళదు.
అండ్ హిస్టరీ అండ్ కల్చర్ గురించి చదవకుండా జనరల్ స్టడీస్ వెళ్ళదు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఏపీపీఎస్సీలో చూడండి, రెండవ టాపిక్ సోషియో పొలిటికల్ ఇష్యూస్ అండ్ 5వ టాపిక్ కల్చరల్ అండ్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్. అంటే ఏపీపీఎస్సీలో ఇవ్వబడిన చాప్టర్లు, టీఎస్పీఎస్సీలో ఇవ్వబడిన చాప్టర్లు గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించింది ఒకటే, కొంచెం డివిజన్లు తేడా. ఇంకా సెక్షన్ 3 చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న డెవలప్మెంట్స్, ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది టీఎస్పీఎస్సీలు ఇచ్చారు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే దాన్ని డైరెక్ట్గా ఇవ్వకపోయినా ఇండైరెక్ట్గా ఎన్విరాన్మెంట్ అనే పేరుతోటి ఏపీపీఎస్సీలో 4వ టాపిక్గా ఇచ్చారు. అదేవిధంగా ఇష్యూస్ రిలేటెడ్ టు సివిక్ అవేర్నెస్ అనేది కొంతవరకు ఒక ప్రత్యేక చాప్టర్గా అక్కడ ఇవ్వడం జరిగింది. ఏదైనా ఎడ్యుకేషను, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, సివిక్ అవేర్నెస్ ఇవన్నీ కూడా కాస్త అటు ఇటుగా ఈక్వల్ టాపిక్సే. అలా అనుకుంటే ఒక్క మాటలో చెప్పండి అంటే ఏపీపీఎస్సీ కనుక మీరు ఎస్ఏ ప్రిపేర్ అవుతుంటే అది టీఎస్పీఎస్సీ కూడా ఉపయోగపడుతుంది. తేడా అల్లా ఓరియంటేషన్ మాత్రమే. ఈ రెండూ చదివితేనేమో మీకు యూపీఎస్సీ ఉపయోగపడుతుంది, తేడా అల్లా ఓరియంటేషన్ మాత్రమే. అందులో ఒక్క మాటలో చెప్పమంటారా, జనరల్ ఎస్ఏ మీరు కనుక ఇంప్రూవ్ చేసుకుంటే అది ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అయినా, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అయినా, యూపీఎస్సీ అయినా ఎస్ఏకి ఉపయోగపడుతుంది. ఎస్ఏ ఎలా రాయాలి అనే దానికి సంబంధించి మామూలుగా నేను కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను, హౌ టు ఇంప్రూవ్ ఎస్ఏ రైటింగ్ టెక్నిక్స్ అనేవి. కానీ ఏపీపీఎస్సీ ఏం చేసిందంటే కొంత డేటాని ఎస్ఏకి సంబంధించి ఇచ్చింది, అంటే ఎలా రాయాలి ఏంటి అనేది. నేను ముందు చదివి వినిపించి అప్పుడు నేను అసలు ఎస్ఏ ఎలా రాయాలి అని చెప్తాను మీకు. ఏపీపీఎస్సీ చూడండి ఏమన్నారంటే ఏరియాస్ ఆఫ్ టెస్టింగ్. ఇదేమండి ఇది ఏపీపీఎస్సీ కంటే ఓన్లీ ఏపీఎస్సీ మాత్రమే కాదండి, యూపీఎస్సీ అయినా టెస్టింగ్ ఇదే, టీఎస్సీపీఎస్సీ అయినా టెస్టింగ్ ఇదే. తేడా అలా ఏంటంటే ఏపీపీఎస్సీ ప్రత్యేకంగా తాము ఏం టెస్ట్ చేస్తామో చెప్పింది, మిగతా వాడు చెప్పలేదు. తేడా ఏరియాస్ ఆఫ్ టెస్టింగ్ అని ఎబిలిటీ టు కంపోజ్ వెల్ ఆర్గ్యూడ్ పీస్ ఆఫ్ రైటింగ్. అందులో చాలా ఇంపార్టెంట్ పదం ఏంటంటే వెల్ ఆర్గ్యూడ్ అండ్. జనరల్ ఎస్ఏ రాయడానికి ఉన్న ప్రాథమికమైన లక్షణం ఏంటంటే గుర్తుంచుకోండి, వెల్ ఆర్గ్యుమెంట్ ఉండాలి. వెల్ ఆర్గ్యుమెంట్ అంటే అర్థం ఏంటంటే అసర్షన్ అండ్ రీజన్గా ఉండాలి. ఒక స్టేట్మెంట్ ఇస్తే రీజన్ చెప్పండి. భారతదేశం 2047 నాటికి డెవలప్డ్ నేషన్ అవుతుంది, వికసిత భారత్ అవుతుంది అని కనుక మీరు స్టేట్మెంట్ ఇస్తే ఎందుకు అవుతుందంటే అని స్టాటిస్టిక్స్ లేకపోతే ఆర్గ్యుమెంట్కి సంబంధించిన డేటానో చెప్పాల్సి ఉంటుంది. ఎసర్షన్ అండ్ రీజన్గా రాయాల్సిందే, కాజ్ అండ్ ఎఫెక్ట్గా చెప్పాల్సిందే, రీజన్ చెప్పాలి, దానికి స్టేట్మెంట్ చెప్పాలి. ఇంకా సింపుల్ చెప్పాలంటే వెల్ ఆర్గ్యూడ్ పీస్ ఆఫ్ రైటింగ్ అంటే అర్థం అది. ఇంకా 2 ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ కొహరెంట్ అండ్ సీక్వెన్షియల్లీ. కొహరెంట్ అండ్ సీక్వెన్షియల్ అనే పదాన్ని నేను తెలుగు సినిమా పరిభాషలో చెప్తాను. తెలుగు సినిమాలో స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే అనే 2 పదాలు వాడతారు. మీరు గమనించారు లేదో, మీరు భలే స్క్రీన్ ప్లే ఇచ్చాడు రా అంటారు. కొన్ని సినిమాలు మీరు గమనించారు లేదో, పోక్రి అని సినిమా ఉంది, మీరు చూసే ఉంటారు. ఆ పాత ఎందుకు నేను చెప్తానంటే ఇవాల్టికి ద బెస్ట్ స్క్రీన్ ప్లే ఏమిటి అంటే పోక్రి అని చెప్తారు కాబట్టి. దాని ఒకసారి మీరు కానీ ఎప్పుడైనా చూసినట్లయితే ఎప్పుడు ఏది వస్తుందో తెలీదు, ఎప్పుడు ఏం అవుతుందో తెలీదు, ఎప్పుడు ఎవడు దొంగో తెలీదు, పోలీసో తెలీదు, ఎవడికి తండ్రో తెలీదు, కొడుకో తెలీదు. ఎప్పుడూ కూడా ఆడియన్స్ని అలాగ ఊగిసలాటలో పెడుతూ ఇంకా చూడాలి ఇంకా చూడాలి ఇంకా చూడాలి అనిపించేలా చేసేదాన్ని బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ స్క్రిప్ట్ అంటారు. దాన్ని ఇక్కడ కోహరెన్స్ అండ్ సీక్వెన్స్ అంటారు. ఒక ఎస్ఏ మీరు రాసినప్పుడు ఒక వాక్యం తర్వాత రెండో వాక్యం, రెండో వాక్యం తర్వాత మూడో వాక్యం, ఒక పేరా తర్వాత ఇంకొక పేరా వైజ్ ముందుకెళ్తుంటే ఎగ్జామినర్కి ఒక కాంప్రహెన్సివ్ అవుట్లుక్ వస్తూ దాంతోపాటు ఒక సీక్వెన్షియల్ మేనర్ కూడా ఉండాలి. 1 2 3 4 అన్నట్టుగా. అలాగే మూడోది అవేర్నెస్ ఆఫ్ ద సబ్జెక్ట్ చూజన్. నువ్వు ఏ సబ్జెక్ట్ ఎంచుకున్నావో ఆ సబ్జెక్ట్కి సంబంధించింది చెప్పకపోతే ఎట్లా? మన రాజకీయ నాయకుల్లాగా మరి ఆ విధంగా మరి ఇవాళ మరి ఆ విధంగా ఆయన బర్త్డే, మరి ఆ బర్త్డే కాబట్టి మరి ఆ విధంగా మరి మంచి పుట్టినరోజులు, మరి ఆ విధంగా మరి జ్యోతిబా పూలే గారు మరి ఆ విధంగా మరి ఆయన ఎన్నో బర్త్డేలు, మరి ఆ పుట్టినరోజు నిజంగా మనందరము ఏం మాట్లాడాడు? సబ్జెక్ట్ను ఎంచుకుంటే
అది సైన్స్ అండ్ టెక్నాలజీయా, సోషల్ ఇష్యూసా, పాలిటిక్సా, ఎకానమీయా, ఏది ఎంచుకుంటే అందులో రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అందులో కొహరెన్స్ ఉండాలి, సీక్వెన్స్ ఉండాలి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, వెల్ ఆర్గ్యూడ్ పీస్ ఆఫ్ రైటింగ్ అయి ఉండాలి. ఇది ఏపీపీఎస్ చెప్పింది. అవి కాకుండా నేను కూడా చెప్తాను. క్రెడిట్ దేనికి వెళుతుంది అంటే దేనికి మార్కులు వేస్తారు, అది చూసారండి, ఇంతేనండి. ఇది తెలుసుకోకుండా నువ్వు ఎన్ని ఎస్ఏలు రాస్తే ఉపయోగం ఏముంది? అందుకనే ర్యాంకర్లు ఏం చేస్తారు అని అడిగితే ఏం చేయరండి, ఎగ్జామినర్కి ఏం కావాలో దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ర్యాంకర్లు కాని వాళ్ళు ఏం చేస్తారంటే ఏం చేయరండి, ర్యాంకర్ల వీడియోలు చూస్తూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. ర్యాంకర్లు ఏం చేస్తారు అంటే ఎప్పటికప్పుడు సిలబస్ని ముందు పెట్టుకుని నేను చదువుతుంది ఎగ్జామ్కి ఉపయోగపడుతుందా లేదని ఆలోచిస్తూ ఉంటాడు. ర్యాంకర్లు కాని వాడు ఏం చేస్తాడంటే ర్యాంకర్లు రాసిన నోట్స్ నాకు ఇస్తే బాగుండు, ర్యాంకర్లు రాసిన ఆన్సర్ రైటింగ్ స్క్రిప్ట్ నాకు ఇస్తే బాగుంటుందని చెప్పి రోడ్ల మీద తిరుగుతూ పిచ్చోళ్ళలో తిరుగుతూ ఉంటాడు. ర్యాంకర్లు ఏం చేస్తారు అంటే గుర్తుంచుకోండి, తలుపులన్నీ వేసేసి రూమ్లో కూర్చుని ఎవడికి చెప్పకుండా ప్రిపేర్ అవుతారండి. కాకపోతే ర్యాంక్ వచ్చిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి తమ ఫోటోలు ఇచ్చుకుంటూ ఉంటారు కోచింగ్ సెంటర్లో వాళ్ళకండి. ర్యాంకర్లు రాని వాళ్ళు, రాలేని వాడు, ఈ జన్మకి రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఏ కోచింగ్ సెంటర్లో ఎక్కువ ర్యాంకర్ల ఫోటోలు ఉన్నాయా అని అక్కడే పాకులాడుతూ ఉంటారు. నీలో ర్యాంకర్ ఉన్నాడో చెక్ చేసుకో. అందుకు చెబుతున్నాను, వీటిని అర్థం చేసుకో. క్రెడిట్ విల్ బి గివెన్ టు, మార్కులు దేనికి ఇస్తారంటే అబ్జర్వింగ్ ఎస్టాబ్లిష్డ్ రూల్స్ అండ్ ఫార్మేట్ ఫర్ ఎస్ఏ రైటింగ్. ఎస్ఏ రైటింగ్ సంబంధించిన ఏ రూల్స్ అయితే ఉంటాయో దాన్ని ఫాలో అయ్యావా లేదా, కొహరెన్స్గా చెప్పావా లేదా, సీక్వెన్స్గా చెప్పావా లేదా, రూల్స్ అండ్ ఫార్మేట్ గుర్తుంచుకోండి. నేను ఎలాగూ ప్రత్యేకంగా జనరల్ ఎస్ఏకి రూల్స్ ఏంటో ఫార్మేట్ ఏంటో ప్రత్యేక క్లాసే తీసుకుంటాను మన క్లాసుల్లోనండి. ఇది ఓన్లీ ఒక టీజర్లా రిలీజ్ చేస్తున్నానండి, ఒక అవేర్నెస్ క్యాంప్లా పెట్టాను. అండ్ రెండవది గ్రామటికల్ కరెక్ట్నెస్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. బండబూతులు రాయొద్దని. కొంతమంది ఇంగ్లీష్లో రాస్తూ ఉంటారు, వాడు రాసిన ఇంగ్లీష్ చదివితే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు, అలా ఉంటుంది యాక్చువల్గా. అందుని గ్రామర్ మిస్టేక్స్ ఉండకూడదండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు. మనం రాసే చాలా వాటిలో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. మీ జనరేషన్కి ఉన్న అతిపెద్ద ఇబ్బంది ఏంటంటే మీకు ఇంగ్లీషు రాదు, తెలుగు రాదని. మీరు రాసే ఇంగ్లీష్లో కొన్ని వందల తప్పులు ఉంటాయి యాక్చువల్గా. నాకు అప్పుడప్పుడు కరెక్షన్ చేయాలంటుంది కానీ ఎక్కడ మళ్ళీ ఈగో హర్ట్ అవుతుందని చెప్పి చేయను యాక్చువల్గా. మీ నోట్స్లో అవి చూస్తుంటాను కదా అప్పుడప్పుడు, వాటిని చూస్తే చాలు యాక్చువల్గా. పైగా ఏంటి, ఉన్న ఎన్సీఆర్టీ పుస్తకంలో చూసిందేనండి, ఉన్న ఎన్సీఆర్టీ పుస్తకంలో చూసి రాసేదే యాక్చువల్గా. సో అందుకని గ్రామర్ మిస్టేక్స్ ఉండకూడదు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు. 3 ఒరిజినాలిటీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్. వాడెవరితో తీసుకొచ్చి కంట్రోల్-C కంట్రోల్-V కొట్టి మార్కెట్లో ఏదైనా జనరల్ ఎస్ఏ పుస్తకాలు దొరుకుతాయి. అందుకే నేను ఎప్పుడు కూడా జనరల్ ఎస్ఏకి ప్రత్యేక క్లాసులు పెట్టినాను, పెట్టకూడదంటాను. జనరల్ ఎస్ఏ డిక్టేట్ చేయమంటారు చాలామంది. జనరల్ ఎస్ఏ డిక్టేట్ చేయడం ఏంటండి, జనరల్ ఎస్ఏ నువ్వు కదా రాయాల్సింది అని ఒరిజినాలిటీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి. కానీ విచిత్రం ఏంటంటే జనరల్ ఎస్ఏకి సంబంధించి ఇక్కడ మీరు గమనించారో లేదో, యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ మీది అందమైన హ్యాండ్ రైటింగ్ అని అడగదండి. చాలామంది ఏమనుకుంటారంటే హ్యాండ్ రైటింగ్ అందంగా ఉంటే మార్కులు పడతాయనుకుంటారు. కాదండి, హ్యాండ్ రైటింగ్ అర్థమయ్యేలా ఉండాలి, అంతే తప్ప అర్థమయ్యేలా ఉండాలి. నార్ల వెంకటేశ్వరరావు గారిని తెలుగులోకి ఎడిటర్గా ఉన్నారు, మీరు ఎప్పుడు పేరు ఉండకపోవచ్చు. ఆయన ఒక పత్రిక, ఆంధ్రప్రభ అనే పత్రికకి చాలా పత్రికలు పనిచేశాడు ఆయన ఎడిటర్గా. ఎడిటర్ ఎప్పుడు కూడా ఎడిటోరియల్ రాయాలని. ఆయన మధ్యాహ్నం 2 వేసి ఎడిటోరియల్ రాసి ఇవ్వాలి కంపోజర్కి. ఆ రోజు ఎందుకు రాయలేదు. అప్పట్లో పాకల్లో, పూరి పాకల్లో ఉండేవండి, బిల్డింగుల్లో కాదు. సరే ఆయన ఏం చేశారంటే ఇలా వైట్ పేపర్ పెట్టి దాని మీద ఏదో చిన్న ఒత్తు పెట్టి పెట్టకుండాను ఆయన పక్కకెళ్ళి ఆలోచిస్తాడండి, ఏది ఎడిటోరియల్ ఏం రాయాలి అని. ఆయన ఎడిటోరియల్ ఏం రాయాలని ఆలోచించే సమయానికి ఒక గంటన్నర అయింది. వచ్చాడు ఆ కంపోజర్ని పిలిచి, ఏమయ్యా నాకు ఇవాళ థాట్ రావట్లేదు, ఏం రాయాలో అర్థం కావట్లేదు. అదేంటి సార్ మీరు ఎడిటోరియల్ రాయడము, నేను కంపోజ్ చేయడము అన్నీ అయిపోయింది కదా. అది నేను ఎప్పుడు రాశానయ్యా, అదేంటి సార్ అని పేపర్ తీసుకొచ్చి చూపించాడు. తీరా ఏంటంటే ఇందాక ఇలా పెట్టబడిన వైట్ పేపర్ అలా పెట్టగా అది గాలికి ఎగరగా కింద పడగా ఓ కోడి దాని మీదకి వచ్చి ఇలా 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 అనడం వల్ల ఆ కోడికి ఎక్కిరించిన దాన్ని అదే ఎడిటోరియల్ ఏమో అనుకుని ఆయన కంపోజ్ చేశాడట. అలా ఉండకూడదు తప్ప అందంగా బాపు అక్షరాల్లా మాత్రం మన హ్యాండ్ రైటింగ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇన్ని ఆధారం చేసుకుని జనరల్ ఎస్ఏ ఎలా ప్రిపేర్ అవ్వాలని 5 సూత్రాలు చెప్తానండి. పాంచజన్యలాగా సూత్రం నెంబర్ 1, జనరల్ ఎస్ఏ కోసం ప్రత్యేకంగా ఒక నోట్స్ పెట్టుకోండి. ఆ నోట్స్లో జనరల్ ఎస్ఏకి సంబంధించిన కొటేషన్స్ కానీ,
జనరల్ ఎస్ఏకి సంబంధించిన ఏవైనా కొన్ని కీలకమైన అంశాలు కానీ డేటా కానీ రాసే ప్రయత్నం చేయండి. అంటే మీ దగ్గర జనరల్ ఎస్ఏకి సంబంధించిన డైరీ లాంటి ఒక ప్రత్యేక బుక్ ఉండాలి. ఆ బుక్లో అన్నీ వేస్తూ ఉండండి, పోపు సామాను వేసినట్టుగా. ఏది పడితే అది రాయండి అందులో, ఊచారి రిలవెంట్ జనరల్ ఎస్ఏ. 2, జనరల్ ఎస్ఏలో మీరు ఏది రాయగలరో ఎంచుకోండి. ఇక్కడ ఆల్రెడీ కొన్ని టాపిక్స్ ఉన్నాయి. సోషియో ఎకనామిక్ అన్నారు, ఎకనామిక్స్ రాయగలరా, సోషియాలజీ రాయగలరా చూసుకోండి. సోషియాలజీ అంటే ఆప్షనల్ కాదు, సోషల్ ఇష్యూస్ రాయగలరా చూసుకోండి. లేదా ఎకనామీ డెవలప్మెంట్ అంటారు, డెవలప్మెంట్ రాయగలరా, పాలిటిక్స్ రాయగలరా చూసుకోండి. అంటే మీ స్ట్రెంగ్త్ ఏంటో టాపిక్ పరంగా ఎస్ఏకి చూసుకోండి. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఎస్ఏ రాయలేరండి, అందుని టాపిక్ ఏంటో చూసుకోండి. మొదటిదేమో నోట్స్ మేకింగ్, రెండవదేమో టాపిక్ చూజన్, మూడవది జనరల్ స్టడీస్ మీద కమాండ్ ఉంటే జనరల్ ఎస్ఏ బాగా రాయొచ్చండి, డిసైడ్ అవ్వండి. అందుకని మీరు జనరల్ ఎస్ఏ ఎగ్జామ్కి వెళ్తే జనరల్ స్టడీస్లో ఉన్న టాపిక్స్ రాయొచ్చండి. అంటే బై 1 get 1 ఫ్రీ లాగా జనరల్ స్టడీస్ బాగా చదివిన వాళ్ళకి జనరల్ ఎస్ఏ బాగా రాసుకునే అవకాశం ఉంటుంది. బై 1 get 1 ఫ్రీ. ఇక 4వది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎస్ఏ రైటింగ్ టెక్నిక్స్ని పట్టుకునే ప్రయత్నం చేయండి. ఇందా నేను ఏపీఎస్సీ విషయంలో చెప్పినట్టుగాను జనరల్ ఎస్ఏ రైటింగ్ టెక్నిక్స్ అనేది నేను క్లాసే తీసుకుంటానండి మన ఈ గురుకులంలో. అంటే ఇంట్రడక్షను, బాడీ, కన్క్లూజను, పారాగ్రాఫికల్ డివిజన్స్, వర్డ్ లిమిట్, సెంటెన్స్ ఫ్రేమింగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు తెలుగు, వర్డ్ యూసేజ్, టెర్మినాలజీ, గ్రామర్, ఎక్స్ప్రెషన్, ఇడియమ్స్, ఫ్రేజెస్, కాంటెంపరీ ఇష్యూస్, కొటేషన్స్, ఎలా ఒక ఎస్సేని అందంగా తీర్చిదిద్దాలి అని. ఎస్సే అనేది లాస్ట్ పాయింట్ అండి. రోజుకి 1 పేజీ అయినా, తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు డైరీ రాయండి. రోజుకి 1 పేజీ అయినా డైరీ రాయండి. మీరు రోజుకి 1 పేజీ అయినా డైరీ రాస్తే, అలా కనుక ఆ డైరీ మీరు రోజు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళితే మనకి ఎస్ఏకి మంచి కమాండ్ వస్తుందండి. ఈ 5 అంశాలను ఆధారం చేసుకుంటే జనరల్ ఎస్ఏలో మంచి మార్కులు తెచ్చుకోవచ్చండి. జనరల్ ఎస్ఏ కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి. ఇది జనరల్ ఎస్ఏకి సంబంధించి. అందుకని గ్రూప్ 1 అయినా, అంటే ఏపీఎస్సీ గ్రూప్ 1 అయినా, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అయినా, యూపీఎస్సీ గ్రూప్ 1 అయినా జనరల్ ఎస్ఏ అనేది ఒకటే. దానికోసం మీరేమీ బెంగెట్టుకోకండి. మీరు ఐఏఎస్ ప్రిపేర్ అయితే గ్రూప్ 1 కూడా ఎస్ఏకి ప్రిపేర్ అవుతున్నట్టే, గ్రూప్ 1 ఎస్ఏ ఏపీఎస్సీ ప్రిపేర్ అవుతుంటే టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవుతున్నట్టే. సరే, రిలవెన్స్ అనేది ఏదైతే ఉంటుందో అది ఎక్కడైనా తప్పదు. రిలవెన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ మాత్రమే కాదు, రిలవెన్స్ ఆఫ్ ద రీజన్ కూడా అది ఎక్కడైనా ఉంటుంది. ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా దాన్ని బట్టి ఆ ఎగ్జామ్ ఉండడం అనేది అత్యంత సహజమైన విషయం అండి.